ఇదే వాళ్ళ బండి, వాళ్ళు మొత్తం సెట్ చేస్తున్నారు. ఇదేమో పని చేయడం లేదంట, వైర్ కనెక్షన్ ఏమన్నా కట్ అయిందేమో. ఒకసారి పైకి ఎక్కి చూడండి. ఆడ చెక్ చేసిన మా మేడం, మళ్ళీ నా రూమ్ పైన చెక్ చేయమనింది. దానికి వైర్లు నా రూమ్ పైన నుంచి వచ్చినాయి. అన్నీ బాగా కట్ చేసి పెట్టుకున్నా. వచ్చిన కొత్తలో బాగా నీట్గా పెట్టుకోవన్నా. ఇది డైరెక్ట్ వెళ్ళిపోతుంది, కానీ ఆమె పాత అదే ఒక ఆమె వెళ్ళిపోయింది కదా, ఆమె ఎరగొట్టేసింది. అందుకే ఇది కోసి పెట్టాల. కరో కరో సునావు గానా ఘనత మార్చని త్వర త్వర ఆడ ఎండ అదరేస్తుందని ఎడి తీసుకొచ్చి పెట్టేసిన నీడలో. మేడం ఏడగోపోతా అనుకున్నా, మై క్లినిక్ వచ్చింది. అది ఎంత ఉన్నది ఇప్పుడు బిల్డింగ్. ఒకటమ్మా ఇక్కడ బ్లాక్ చేశారట్రా స్వామి. ఈ సందులో పోవాలా, కానీ బ్లాక్ చేశారు. పోవచ్చా? పోవచ్చులే. మొక్కలే గ్యాప్ పెట్టారు, దూరేసిన. ఇది ఓపెన్ చేసినారు. కార్లు చూడు స్వామి, బాబా బయటకు ఒక బండి వచ్చి. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. నిన్న అడిగిన క్వశ్చన్కి వచ్చేసరికి ఆయన నాకు బోంటి చాక్లెట్ అయితే తీసుకొచ్చారు, కొబ్బరి చాక్లెట్. పని మనిషి అయితే బీగాలు ఇస్తా చికెన్ కూడా ఇచ్చింది. వంట నువ్వే చేసుకో వెంకీ, నాకు పని ఉన్నదని. ఈరోజు మనము మళ్ళీ చికెన్ చేసుకోవాలా. ఇంకా నిన్న మార్కెట్ విన్నాం కదా, గుడ్లు అయితే తెచ్చుకున్నా. టిఫిన్ అయితే మనకి పొద్దున్నే ఉంటుంది. ఇది డేట్ వేసినారు దీనికి, 7 నెలల వరకేనా? 7 నెలలు అయిపోతాయి. చూసి వాడుకోవాలా. ఇంతకుముందు వారం పోతా ఉన్నాం మార్కెట్కి, ఇప్పుడు పోవడంలే. వారం పోతారు కదా అని చెప్పాక అన్నీ 4-5 గుడ్లు కొట్టేది, అందరికి పంచేది. నేను కూడా బలంగా తింటా ఉన్నా. ఇప్పుడు 2 గుడ్లు చూసుకొని వాడుకోవాలా. అంతే, 2 గుడ్లు తింటే కడుపు నిండుతాయి. 2 గుడ్లు, ఒక బ్రెడ్, ఇది ఎత్తి దాంట్లో పెట్టచ్చు. అంతే, మనం గుడ్డు బ్రెడ్ ఇదే. సింపుల్గా భలే వచ్చేది మా పెనం అయితే, సూపర్. ఎరుగుడ్డు పెనం ఇది, సూపర్ వచ్చేది. ఎంత బాగా వచ్చిందో, ఒక్క రవ్వ కూడా అతుక్కోకుండా వచ్చింది నీట్గా. ఇట్లా ఒక్క రవ్వ ఇది కచ్చప్ పడితే అయిపోయింది. ఇది కూడా తెచ్చుకోవాలి, ఇది మర్చిపోయినా, దీని గురించి మర్చిపోయినా. ఇప్పుడు పిచ్చుతుంది ఇది. అయిపోయింది. బాగా 4-5 రోజులు అయింది తిని, కమ్మగా ఉన్నది. టేస్ట్ మిస్ అయింది కదా 4-5 రోజులు. మొన్న నేను పని మనిషి లోపల కటన్ గుడ్లు క్లీన్ చేసినాం కదా, అవి సరిగా రాలా. అందుకే కంపెనీ వాళ్ళని పిలిపించింది మేడం. వాళ్ళు వచ్చి ఉన్నారు బయట. ఇదే వాళ్ళ బండి, వాళ్ళ లోపలికి తీసుకురామనింది మేడం. వాళ్ళు మాస్కులు బలంగా వేసుకొని వస్తున్నారు. మేము చేసినప్పుడు సరిగా రాలా, అస్సలు ఒక్క రవ్వ కూడా కదలాయి. అందుకే వాళ్ళని అయితే పిలిపించింది. వాళ్ళు మొత్తం సెట్ చేస్తున్నారు. నేను వాళ్ళతో లోపలికి, మా మేడము బయటికి పంపించి కెమెరా పని చేయడంలే, ఎందుకో చూడు ఇంకేనింది. ఇదేమో పని చేయడం లేదంట, వైర్ కనెక్షన్ ఏమన్నా కట్ అయిందేమో. ఒకసారి పైకి ఎక్కి చూడండి, మనకైతే తెలుస్తుంది కెమెరా. దీంట్లో అయితే లైట్ ఎగలడంలే. నిచ్చెన అయితే వేసిన, తోగిపోయి తింటున్నాడు. సర్లే మనమే ఎక్కుదాం, ఎట్టయిపోతుంది. పట్టే పడినాం, ఉంటే ఉన్నాం, పోతే పోయినాం అన్నట్టు. ఇది ఏడ కనపడుతుంది, అన్ని చెట్లు ఉన్నాయి. నేను ఉన్నారు బాక్స్. వైర్ బాగానే ఉన్నదే. బాగానే ఉన్నదే. ఆడ కనెక్షన్ కట్ అయింది. ఆడ చెక్ చేసిన మా మేడం, మళ్ళీ నా రూమ్ పైన చెక్ చేయమనింది. దానికి వైర్లు నా రూమ్ పైన నుంచి వచ్చినాయి. ఓయమ్మ 7 చెట్లు మొలిచిపోయినాయట. అన్నీ బాగా కట్ చేసి పెట్టుకున్నా. వచ్చిన కొత్తలో బాగా నీట్గా పెట్టుకోవన్నా.
ఈడ దాని వైరు ఆ నుంచి వచ్చింది. ఇదే దాని వైరు. ఈడైతే ఒక వైరు కట్ అయిపోయినది. అది ఎప్పటి నుంచో కట్ అయిందిలే. ఇది ఒకసారి ఆ పక్క పడినప్పుడు కూడా మా మేడం చెప్పింది ఈ పక్క వేసుకొని. ఈడైతే ఏం కట్ కాల, బాగానే ఉన్నది. ఇక్కడ మళ్ళా లేసింది స్వామి ఈ చెట్టు. ఇది చూసిందనుకో మళ్ళీ మా మేడం చంపుతుంది నన్ను. మళ్ళీ అంతా క్లీన్ చేసుకోమంటుంది. ఇంచేస్తా పోతా. నేను రూమ్ పైన లేచాయి భలే విచిత్రంగా. దీనికి కూడా సిమెంట్ వేయాలి. ఇంతకుముందు లేచినప్పుడు ఇక్కడ సిమెంట్ వేసిన అంతా సచ్చి ఉరుకునిందట్టే. ఆడ కూడా వేయాలి. ఇక్కడ లోడుతున్నాడు బా స్వామి ఎదురుగానే. ఏం పని పెట్టినారో. ఈ వైర్లన్నీ ఏందో ఇది. దీంట్లో వచ్చిన వైర్ అయితే బాగానే ఉన్నది బా కరెక్ట్గా. ఏడ కట్ అవ్వాల. వాళ్ళ పని అయిపోయింది, పోతున్నారు. మేడం ఇప్పుడే ఫోన్ చేసింది 2 గంటలకల్లా రెడీ అయ్యి ఉండని. నేనైతే సేవింగ్ చేసిన, గుడలు కూడా ఐరన్ చేసి పెట్టుకున్నా. ఎందుకంటే మేడం బయటికి ఆడుకోపోవాలంట. తినేదానికైతే చికెన్ అవి చేసుకున్నా. చికెను అన్నము. ఇంకా గంటన్నర అయితే ఉన్నది. తినేసి రెడీగా ఉంటే మేడం ఫోన్ చేస్తుంది. ఇంట్లో వాటర్ క్యాన్ ఉన్నది కదా, అది పెట్టుకోలేదమ్మా. అది పెట్టుకోలేక నన్ను పిలిచారు చార్కులు. తోయి బ్రో క్యా హైలే కిధర్ కిధర్. ఆ క్యాన్ పెట్టుకోలేదమ్మా, నన్ను పిలిచింది లోపలికి రా అని. ఇది డైరెక్ట్ వెళ్ళిపోతుంది, కానీ ఆమె పాత అదే ఒక ఆమె వెళ్ళిపోయింది కదా, ఆమె ఎరగొట్టేసింది. అందుకే ఇది కోసి పెట్టాల. కలాస్ రీసెంట్గా వెళ్ళిపోయింది కదా ఒక ఆమె ఏం చేసిందంటే అట్టే ఎత్తి పెట్టేసిందా. అది కింద కూసుకో ఉంటుంది, అది గుచ్చుకునేదానికి. అది ఎరగొట్టేసింది. అందుకు దాన్ని బొక్క కట్ చేసి కత్తితో ఆమె పెడతా. బరువు ఎత్తలేదామా. ఏ బరువు అయినా సరే బరువు ఉంది వెంకి రా వెంకి అంటే పోయి నేను పెడతా ఏదైనా. తినేసి స్నానం చేసి రెడీ అవుదాం అనుకున్నా. డ్యూటీ పడింది. మళ్ళీ నీళ్ళు కావాలంట క్యాన్లో. అట్టే టైలర్ షాప్కి కూడా. నాకు కూడా క్యాన్లు అయిపోయినాయి, నేను కూడా తెచ్చుకోవాలి. అది బస్ ఆదా نشوف حليب 2 حليب. أنا في 3. أنا اشتري. أنا في 3 هذا. నీళ్ళు తీసుకురావాలంట. ఇది టైలర్ షాప్లో వేయాలంట. ఆడే ఉండి కుట్టించుకురమ్మంటుంది. ఆడే ఉంటే ఎప్పుడవుతుంది ఇది. మళ్ళీ పాలు కావాలంట 2 రకాలు. పొద్దున్న నుంచి ఇంట్లోనే ఉన్నాయి కదా, పొద్దున్న నుంచి చెప్పచ్చు కదా. కరెక్ట్గా ఇప్పుడు 1:20 నిమిషాలు అంతే. దీని మీద తీసుకురావాలి. మళ్ళీ ఆడే నీళ్ళు పెట్టుకొని కుట్టించుకోవాలంట. అవి కుదరతులే, సాయంత్రం తీసుకోవచ్చు అని చెప్తాను. వీళ్ళమ్మ వాళ్ళు సాయంత్రం ఇచ్చాను అని చెప్తా. లేట్ చేసుకున్నాను అనుకో అంతే. ఇంకా మళ్ళీ నేను వచ్చి స్నానం చేయాలా, ఎందుకంటే షేవ్ చేసుకున్నా. పోయి ఇచ్చేసి క్యాన్లు తీసుకొని ఇది ఇచ్చేసి వస్తా పాలు తీసుకొని ఆడికి అయిపోతుంది. కళ్ళు వెళ్ళి మళ్ళీ సాయంత్రం మీరు తీసుకోవచ్చు. అవి గుడలు అవి ఏమి అర్జెంట్ ఏమిలే. అవి ఏంది దుండుకోవాలి, కానీ ఏమైనా అర్జెంటా. ఆడే నిలబడి కుట్టించుకోరాను. మేడం ముందే చెప్పింది ఎగ్జాక్ట్గా 2 గంటలకి బండి స్టార్ట్ చేయని. ఈరోజు మాత్రం నా బండిలోనే పోతారులే, నా బండిలోనే చెప్పింది. క్యాన్ల మామ కాడ ఎవరో ఉన్నారా, లారీ లోడ్ దింపుతుందేమో. అందరే क्या ना चेंज चेंज नहीं है. हाँ चेंज करो.
ఏదో చేంజ్ అంటే చిల్లర అనుకునే ఇంకా ఎవరినో మనిషిని పెట్టుకున్నాడు, చాలా నిదానంగా చేస్తాడు ఆయన. పెట్టేసినాడు, ఒక క్యాన్ కింద కూడా వేసినాడు, మళ్ళీ బోర్డు అని పగిలింది కింద పడి దొల్లుకుంటూ పోతుంది. ఇది ఎంత దొల్లుడు కానీ పరిగెత్తుకుండా పోయి పట్టుకున్నాడు. లేదనుకో కార్లు గీర్లు వచ్చానుకో తొక్కించుకొని అయిపోయింది. ఇంకా 2 పనులు ఉన్నాయి. బా వీడు ఎప్పుడు చూసినా పార్కింగ్ ఉండదు స్వామి. इधर एक कस्टमर भी नहीं है, गाड़ी इतना है बाहर. हाँ मालिक, थोड़ा सा गलती होगी. सेम प्रॉब्लम ये भी. हाँ ये भी थोड़ा ये ఇప్పుడు పోతాడు. వీళ్ళ కస్టమర్లే కాదండి వీళ్ళు ఒకరు కూడా. कल शाम को नहीं देते हैं. हम चाहिए. हाँ आ जाओ. ओके आशा रही है. करो करो. हाँ सुनाओ गाना. गाना तो हम अच्छा नहीं जानते, थोड़ा थोड़ा गाना जानता है वो मोतुआ. मोतुआ अच्छा गाना जानते हैं. हाँ गाना सुनाओ भाई. फिर बारह बजे का फिर लगा मोतुआ गाना गाया. థ్యాంక్ యూ. బండి ఆడబెట్టిన నడుచుకుంటూ వచ్చిన, ఇచ్చేసిన. సాయంత్రం రమ్మన్నాడు, రేపు రమ్మన్నాడు. సాయంత్రం కావాలంటే సర్లే సాయంత్రం రాపన్నాడు. 10 రియాలంట. ఇక్కడ గాలికి బొచ్చు అంతా లేచిపోతుంది. ఉండే 4 బొచ్చు కూడా. ఇంకా పాలు ఒకటి ఉన్నాయి, అవి తీసుకున్నానంటే అయిపోతుంది. ఆడికి 1 గంట అవుతుంది. సరే పోయి ఫస్ట్ స్నానం చేస్తాను, మళ్ళీ తింటా. తిని స్నానం చేయకూడదు అంటారు కదా, అందుకే స్నానం చేసి తింటా. 2 రకాల పాలు అయితే దొరికేసినాయిలే. నేను ఐడియా అయిపోయినాయి అన్ని పనులు కరెక్ట్గా 1, 2 బా పరిగెత్తుకుంటా చేసా అన్నీ విన్నా అని. మళ్ళీ ఇప్పుడు ఆ క్యాన్లన్నీ దించాలా. ఆమె ఎత్తుకోలేదు పాపం. అబ్బా ఈ రోడ్డు అంతా మొత్తం తార్ రోడ్డు వేసారు బా, కొత్తదిగా. సగం వేసారు, సగం ఆపినారు. ఉన్నాయి మిషన్లో వేసేది తారు. రాత్రిపూట వేస్తారులే, పగులుపూట వచ్చే బా బండి అంతా కొడతాయి ఈ గింజలు, అదే రాళ్ళు. ఎడదాకా వేసారు, ఇంక ఇది ఎప్పుడు వేస్తారో. ఈ రాళ్ళన్నీ కొడతాయి ఇంకా బండికి, తారు రాళ్ళు టప్ 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 అని. బండి చక్కగా రివర్స్ పెట్టేస్తా ఒకేసారి పార్కింగ్ ప్లేస్లో. అదే పార్కింగ్ అన్న గేట్ కాడ పెట్టేసి క్యాన్లు దించేసి ఆయన పోయి రెడీ అవుతా. పడుతుంది క్యాన్. ఇది దొల్లిపోయాడు, అది చూసుకోవాలి నేను. అట్టే తీసేసిన అది ఎట్టో దొల్లకి పట్టకచ్చందా మార్బాన. ఈ నుంచి నా అన్నీ నేను మోసుకోవాలి. माफी माय कया तो वो गुल बुकरा अने गुल ला सर अने गुल सर عشان هذا مشكلة. بكرة هذه بشو يوان. شوف شوف هذا برد كله أكل. هذا برد أكل. أكل. هذا برد أكل هذه. كا. أكل هذه. هذا مانجا. مانجا لا. في؟ إيه. كله سوي خلاص. دقيقة في مال. خلاص أنا أجيب. ما في ماي؟ موية هنا عشان أسوي ماء. أوكي خلي برا. ఓకే ఇచ్చేసినాం. ఓకే ఇంకా మన క్యాన్ పెట్టుకోమా. ఈడే పెడతా బండి, టైం లేదు.
ఆడ ఎండ అదరేస్తుందని ఎడి తీసుకొచ్చి పెట్టేసిన నీడలో. ఇంకా గంట పైన ఉన్నది కదా అని మేడం ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. కరెక్ట్గా 2 కావస్తుంది, 1:57 ఇంకా. మేడం ఏడగోపోతుంది అనుకున్నా, మై క్లినిక్ వచ్చింది. అది ఎంత ఉన్నది ఇప్పుడు బిల్డింగ్. ఇది సుల్తాన్ రోడ్లో ఉండేది. మా చిన్న మేడం వస్తుంది, ఏమొచ్చింది ఈరోజు, మా పెద్ద మేడం వచ్చింది ఏమో ఈరోజు. కరెక్ట్గా నువ్వు బండి స్టార్ట్ చేయ 2 గంటలకంటే నేనేమో అనుకున్నా. ఆవిడ అపాయింట్మెంట్ తీసుకుందంట, దానికి కరెక్ట్గా 2 గంటలకి ఇడికి రావాలని. ఇంకా నేను అంతా తిరుక్కొని పోవాలా, మళ్ళీ ఆడిపోయి పెట్టుకోవాలా. ఇక్కడ ఆడ పార్కింగ్ దొరకదు, అన్ని బండ్లు ఫుల్. లోపల ఫుల్ పెట్టేస్తున్నారు, రోడ్ల పైన కూడా పెట్టేస్తున్నారు. ఇక్కడ అవన్నీ రోడ్ల పైన పెట్టేస్తున్నారు. ఆ లోపల కూడా ఫుల్ అయిపోయింటుంది మొత్తం. ఇదంతా రౌండ్ వేసుకొని ఊర్లో అంతా తిరుక్కొని పోవాలి. ఇంకా ఈ పక్క అంగళ్ళు పెట్టినారు కానీ అన్నీ మూసేస్తున్నారు. ఈ ఊర్లోకి పోయి తిరుక్కొని పోవాలి. హాస్పిటల్ వెనకన్నమాట ఇది. ఇక్కడ బిల్డింగ్లు కూడా భలే ఉంటాయి బా. ఈ బిల్డింగ్ కూడా ఏముందో ఎట్లుంది చూడు. ఇది అంత పాత కలర్, అదే పాత డిజైను. కలర్స్ కూడా లైట్ కలర్లు కొట్టినారు. బాగున్నాయి అయితే బిల్డింగ్ కానీ, పెద్ద పెద్దవి కానీ అయితే బా. ఇది చూడ రోడ్ రోలర్ చిన్నది గులిపిస్తున్నది, భలే ఉన్నది. ఒక మనిషి కూర్చునేదానికేమో. ఓనమ్మా ఇక్కడ బ్లాక్ చేశానట్రా స్వామి, చచ్చారా నాయన నేను. ఈ సందులో పోవాలా కానీ బ్లాక్ చేశారు. పోవచ్చా? పోవచ్చులే. మొక్కలే గ్యాప్ పెట్టారు, దూరేసిన. యా సందు బ్లాక్ చేసింటారో తెలీదు, అంత ఘోరం స్వామి. అది సులేమన్. ఇది మై క్లినిక్ రైట్ సైడ్లో. అంతా ఒక రౌండ్ వేసుకొని వచ్చిన. ఇక్కడ పెట్టేస్తా, రోడ్డు మీద పెట్టుకోవాల్సిందే. ఇంకా నలుగురితో నారాయణ. ఒక్క నిమిషం కూడా ఏసీ లేకపోతే అస్సలు ఉండలేము. బయట ఎండ అదరేస్తుంది. ఎట్టగాస్తుందో ఈ ఎండలోనే రోడ్ల మీద పెట్టేసుకున్నారు బండ్లు. ఏం చేస్తారో పార్కింగ్ లేక. ఈ పక్క కూడా బండ్లన్నీ రోడ్ల మీద పెట్టేస్తున్నారు. చిన్న రోడ్ల పైన ఆ పక్క ఈ పక్క. ఇది బ్యాటరీ బండి ఏమో, అన్ని రోడ్ల మీద పెట్టేసినారు. వాళ్ళతో పాటు మనం కూడా రోడ్డు మీద పెట్టేసుకున్నాం. ఎప్పుడైనా రాని కరెక్ట్గా 2:20 అయింది. ఇంకెన్ని గంటలకైనా రాని మేడం. ఇప్పుడే ఇంటికి వచ్చేసినాము, భిన్న వచ్చేసినాము. 3:40 అయింది. ఇంత 1:30 గంట అంతే అయిపోయి. ఇంకా ఏదో టెస్ట్లకి ఏదో పోయింది మేడము. ఏం టెస్ట్లకో అన్ని పేపర్లు అన్నీ తెచ్చుకునింది. నిన్న తెచ్చినాం కదా అది. ఇది పాతది, నాకు ఇచ్చింది, నేనేం చేసుకోవాలి దీన్ని. ఏడు ఉన్నది కదా, ఈ నుంచి ఇరిగిపోయి ఈ స్ప్రింగులు ఉంటాయి, దీని స్ప్రింగులు ఉంటాయి, వంచేదానికి స్ప్రింగులు. అవి వచ్చి బయటపడినాయంట. కరెక్ట్గా ఆమె ఇటు వంచుతా ఉందంట, మొహానికి వచ్చి కొట్టినాయంట. పోయమ్మ, ఇది కూడా ఊడిపోతుంది, ఈ కాడ కూడా ఊడిపోతుంది. నేనేం చేసుకోవాలమ్మా, నాకు పనికిరాదని చెప్పిన. సరే ఆడ పెట్టుకోనింది, అది పెట్టినా. పొద్దున ఇచ్చి వచ్చినా కదా ఈ దుండు కవర్లో, అవి తీసుకురమ్మని అంతా పొడిచిల్లర్ ఇచ్చింది. చూసారా, 10 రియాలు. ఆడే చెక్ చేసుకోవడం మేలు, ఎందుకంటే మళ్ళీ మా మేడంతో తలగా నొప్పి. చూసుకోవాలి కదా నువ్వు, అది ఇది అంటది. ఈ దుండు కవర్ కూడా భలే ఉన్నది, మందంగా ఉన్నది అయితే.
సోపాలు పోయినట్టేమో కానీ ఇది ఓపెన్ చేసినారు. బా కార్లు చూడు స్వామి, బాబా బయటకు ఒక బండి వచ్చింది. బా స్వామి నాయన దేవుడా, ఏమన్నా బండ్లా ఇది ఓపెన్ చేస్తే చూడాలనిపిస్తుంది నాకు. అసలు ఈ సందు మాది కాదు, ఇది మళ్ళీ అదంతా తిరుక్కొని పోవాలా. అది ఓపెన్ చేశారని చూద్దామని వచ్చిన. భలే ఉంటాయి దాంట్లో బండ్లు, బాబా ఎక్సలెంట్ ఉంటాయి అసలు చూసేదానికి. వాటిని నెట్టా తోలేదానికి అవకాశం మనకు రాదు, కనీసం కనపచ్చినప్పుడల్లా చూడాలా. పెట్టేద్దాం. సంధ్య వేళ రూమ్లో ఉండే చెత్త, ఇంట్లో ఉండే చెత్త వచ్చింది. ఇది వారేస్తే చెత్త డ్యూటీ కూడా అయిపోతుంది. ఆడ చూసారా పొగ, ఏం తెలుసా, దోమల మందు కొడతారా ఇంట్లో, గబ్బు లేసిపోతుంది మొత్తం. దోమలు ఎక్కువ భయంకరంగా కరుస్తాయి బయట ఉంటే, అందుకే వాళ్ళు దోమల మందు కొడతారు. అయితే ఎవరెవరి ఇళ్ళల్లో వాళ్ళ ఇళ్ళల్లో మిషన్లు ఉంటాయి. ఇప్పుడు మా ఇంట్లో కూడా మిషన్ ఉంది, దోమల మందు మిషన్. అట్లా ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది. వాళ్ళు దుమ్ము లేపేస్తారు మొత్తం. ఏమన్నా చూసినా ఇల్లు కాలిపోతుంది అనుకుంటారు. ఈ పక్క దోమలు కూడా చచ్చిపోతాయి, అంత కొట్టారు. ఈ పక్కకు వస్తుంది పొగ. ఉండిలే, మాకు పని తగ్గినట్టు ఉంటుంది. ఇక్కడ కూడా చచ్చాయి దోమలు. ఫైనల్ డ్యూటీ అయితే పడింది. మతాంకి అయితే పొమ్మనింది మేడము, అందరినీ మతాం తెచ్చుకోమనింది. షోర్మా మెసేజ్ కూడా వేసింది ఏమేం కావాలో. ఇదే లొకేషన్ కూడా పెట్టింది మేడము. దగ్గరే ఇది మొత్తం ఆల్ జోక్యానా ఏందో, జావాక్యానా ఏందో, షోర్మా అది. కానీ ఇంతకుముందు పోయినా ఇడిగా. హోటల్ ఏమో ఇటు రైట్ సైడ్లో ఉన్నది. ఫుల్గా ఉన్నాయి బండ్లు, పార్కింగ్ లేదు. మళ్ళీ రోడ్డు పైన కూడా పెట్టేసి ఆర్డర్లు ఇస్తున్నారు. ఒక రౌండ్ వేసుకొని వచ్చాయి ఇప్పుడు కూడా. ఈ నుంచి వరుసగా ఉన్నాయి బండ్లు. ఈ డైరెక్ట్ ఆర్డర్ ఇచ్చేసి తీసుకుంటారు కార్లో కూర్చొని. నా పరిస్థితి ఏంది, నేను దిగిపోవాలా. ఎన్ని బండ్లు ఉన్నాయి ఇప్పుడు. అంటే ఈ వేరే మొత్తం ఉంటుంది, నాకు కావాల్సింది వీటి మధ్యలో ఉన్నది. ఓ ఒక్క పార్కింగ్ దొరకమ్మా, దా పక్క ఉన్నది. అమ్మా దొరికిందిరు దేవుడా 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 కాపాడినావు దేవుడా. కాకపోతే ఎటంటే పెట్టేసినారు ఈ మొత్తం కరెక్ట్గా ఎదురుగానే దొరికింది దేవుడా. మేడం కావాల్సినవన్నీ స్క్రీన్ షాట్లు పెట్టింది, మళ్ళీ ఇంగ్లీష్లో కూడా పెట్టింది. ఇక్కడ వీళ్ళ మెనూలో ఉండేటి ఈ స్క్రీన్ షాట్లు. ఇదే హోటల్. ఆర్డర్ అయితే ఇచ్చేసిన 60 రియాలు కూర్చోమన్నారు. షవర్మా అంటే మన చపాతీ బెటర్, వీళ్ళు రొట్టెలు తింటారు కదా అయ్యే. దీంట్లో నాకు ఒకటి, చికెన్ది, సెంతియాగా ఒకటి, ఈ 2 మేడం వాళ్ళకి ముందే చెప్పింది మేడం. ఆర్డర్ అయితే తీసేసుకున్నా, చికెన్ సపరేటు మటన్ సపరేట్ వేయించుకున్నా. ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్, టక్కన తీసేసుకోవచ్చు మంది అయితే. మనకి ఎట్టో దేవుడు దేవాలి, ఎదురుగానే దొరికింది పార్కింగ్. ఇప్పుడు ఖాళీ అయింది కొద్దిగా వెనక పక్క. నిన్న పెట్టిన వీడియోలో మేము మార్కెట్ పోయినాం కదా, అక్కడ ఉల్లగడ్డ చిప్స్ది అది మీద ఉన్నింది కదా మిషను, అది ఎంత అని అడిగితే వాళ్ళు రేట్ చెప్పినారు. అది మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. షూర్ చికెన్ వాహిదానా ఫోక్ అదే చికెన్ అదే లహం కలిగి 3 వేసినాడు బాగా గట్టిగా. ఇంకా ఆమెకి పనిలో పని బీగాలు కూడా ఇచ్చేసిన. ఆమె బెల్లు కొట్టచ్చు కదా, ఎందుకు ఫోన్ చేసినావు అనింది. ఎందుకు మా డిస్టర్బ్ చేయడం అని బెల్లు కొట్టలేదు. ఏం కాదులే కొట్టు ఇంకోసారి, ఇంకా వాంచుతా చూడు, ఎంత అర్ధరాత్రి వచ్చినా వాంచడమే. సో చూశారు కదా ఈరోజు జర్నీ. సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు క్వశ్చన్కి ఆన్సర్ తెలిసే కామెంట్ చేసేయండి. గుడ్ నైట్, బై బై.